శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి ఎంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం భగవాన్ అవధూత నిత్యానంద స్వామి వారి యొక్క దివ్య లీలల్ని మనం ప్రతిరోజు స్మరణం, శ్రవణం, స్ఫురణం చేసుకుంటూ ఉందాం. ఇంతకీ ఈ గ్రంథాన్ని రచించినటువంటి బ్రహ్మశ్రీ సరబాద రామకృష్ణారావు గారు దంపతులకి ఇద్దరికీ కూడా నేను శిరస్సు వంచి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరిస్తూ వారి యొక్క ఆశీర్వచనాల్ని తీసుకుంటూ ఇవాళ మనం ఈ గ్రంథాన్ని స్మరణం చేసుకుంటున్నాం. ఇంతకీ నిత్యానంద స్వామి అంటే ఎవరు? నిత్యానంద స్వామి వారు సాక్షాత్తు అయోనిజుడు. అంటే ఏ తల్లి గర్భము నుంచి కూడా ఆయన అవతారాన్ని తీసుకోలేదు. అలాగే ఈయన సాక్షాత్తు ఈశ్వరాంశ సంభూతుడు. ఈయనకి రాకాడి బాబా గారు శిష్యులు. రాకాడి బాబా గారి శిష్యులు పూర్ణానంద స్వామి. శ్రీశైలంలో పూర్ణానంద స్వామి వారి గురువు రాకాడి బాబా గారు. రాకాడి బాబా గారి గురువు ఎవరు? నిత్యానంద స్వామి వారు. నిత్యానంద స్వామి వారి తాలూకా అద్భుతమైనటువంటి లీలాఘట్టాలని ప్రతిరోజు స్మరణం చేసుకున్నట్లయితే మనం తప్పనిసరిగా మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలనే శత్రువులన్నీ కూడా మొత్తం అంతా కూడా మటుమాయమై మనకి భగవత్ సంపద మీద, భగవత్ ప్రాప్తి మీద, భగవంతుడు తాలూకా లీలాగుణాల మీద మనకి దృష్టి మరలుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మహనీయుల తాలూకా చరిత్రలు ఏది విన్నా సరే భగవంతుడి వైపు మనసు మనకి ఒకసారి లగ్నం చేయడానికి అవకాశం కుదురుతుంది. అందుకే ముందుగా కేరళ రాష్ట్రంలో క్యాలికట్ జిల్లాలో ఉన్నటువంటి తునేరి అనే చిన్న పల్లెటూరు ఒకటి ఉన్నది. అందులో చౌతు నాయర్ అనే ఒక పేద రైతు నివసిస్తూ ఉండేవాడు. ఆ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామంలో పురమీరి అనే శ్రామికుని కుమార్తె అయినటువంటి ఉమాయమ్మ అనే సాధ్వీమణిని ఈయన వివాహం చేసుకున్నాడు. ఎవరు వివాహం చేసుకున్నారు? చౌతు నాయర్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. పేదలకి పాటలు ఎక్కువ అన్నట్లుగా వీరికి 8 మంది సంతానం. ఈ చిన్న వయసులోనే 3 పిల్లలు మృత్యువాత పడ్డారు. కడు బీదరికం వల్ల మిగిలినటువంటి పిల్లల పెంపకం చాలా కష్టంగా ఉన్నది. వాడు అదృష్టం తలుపు తట్టినట్లుగా చౌతు నాయర్కి కౌండిల్యడియన్ నందు ఉండేటువంటి ప్రసిద్ధి చెందినటువంటి న్యాయవాది ఈశ్వర్ అయ్యర్ గారిని కలుసుకునే మహత్వ అవకాశం లభించింది. శ్రీ టిఆర్ ఈశ్వర్ అయ్యర్ మంచి దైవభక్తులు, నాయర్ కూడా మంచి దైవభక్తి కలవాడవడం వలన వీళ్ళిద్దరికీ పరస్పరం ప్రేమతో పలకరించుకున్నారు. పేదరికంతో నిండినటువంటి ఈ కుటుంబాన్ని నివసించడానికి ఒక గుడిసెని కట్టించాలని నిర్ణయించుకుని, ఈ కారణంగా చౌతు నాయర్ తన భార్యా పిల్లలతో కలిసి కౌల్యాండియా దగ్గరలో ఉన్నటువంటి కొత్త మంగళం వచ్చి నివసించడానికి వచ్చారు. ఈశ్వరయ్య గారి వద్ద పనికి కుదుర్చుకున్నారు. ఆయన భార్య అయ్యర్ గారింట్లో పని మనిషిగా చేరింది. దీనివల్ల వారి జీవితానికి ఎటువంటి ఇబ్బంది, ఒడిదుడుకు లేకుండా సంతోషంగా సాగిపోతోంది. ధర్మాత్ములైనటువంటి ఈశ్వరయ్య గారి జీవితం శ్రద్ధాభక్తులతో కూడి ఉండేది. తెల్లవారుజామునే మేలుకొని తన నిత్యానుష్ఠానాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉండేవారు. వారి ఇష్టదైవం సూర్యనారాయణ స్వామి వారైనటువంటి భగవాన్ భాస్కర లేదా సూర్యదేవుడు. ఆయనకి ఇష్టమైనటువంటి స్తోత్రం ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేసి అర్ఘ్య ప్రదానాలు చేసి ఆదిత్య హృదయం పఠిస్తూ ఉండేవారు. శ్రీ అనంతనారాయణ శాస్త్రి గారు మంచి పండితులు మరియు ఈశ్వరయ్య గారికి మంచి మిత్రులు కూడాను. వీరిచే వాల్మీకి రామాయణం, భాగవతం పారాయణం చేయించుకుని వింటూ ఉండేవారు కూడాను. అదే కాకుండా తమ ఇంటిలో ఉండే 3 దేవాలయాలని నిత్యం దర్శించి ప్రార్థనలు సమర్పిస్తూ ఈశ్వరయ్య గారు ఈ దేవాలయాన్ని శుభ్రం చేసే పనిని చౌతు నాయర్ దంపతులకు అప్పగించారు. ఉమామ్మ తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఈ ఆలయాలన్నింటినీ ఊడ్చి అలికి ముగ్గు పెట్టి వస్తూ ఉండేది. ఆ సమయమందు తన ప్రార్థనలు కూడా సమర్పించుకుంటూ ఉండేది. మధ్యాహ్నం పూజ అయిన తర్వాత ఈ దేవాలయంలో ఒక్కొక్క పాత్ర నిండుగా ప్రసాదం లభించేది. దాని ద్వారా వారి కుటుంబానికి సరిపోయే ఆహారం లభించడం వలన ఆకలి లేకుండా తృప్తిగా జీవించేవారు. వయసు పైన పడిన కారణంగా చౌతు నాయర్ శరీరం బలహీనపడి అందువలన ఎక్కువ సమయం ఇంటిలోనే గడపవలసి వచ్చింది. నైరుతి ఋతుపవనాల కారణంగా తొలకరి వానలు ప్రారంభమై ఆ వర్షాల కారణంగా
కురపుగు నది పొంగి ప్రవహించడం, రాత్రి మెరుపులు ఉరుములతో భయంకరమైనటువంటి వాన కురవడం వలన ఉమామ్మ తన పిల్లలు జాగ్రత్తగా నిద్రపోతున్నారని నిర్ధారించుకుని తాను కూడా నిద్రకు ఉపక్రమించింది. ఆ మధ్యరాత్రి ఆమెకు ఒక దివ్యమైనటువంటి దర్శనం కలిగింది. ఏమిటిది? స్వప్న దర్శనం. ఆమె శివ విష్ణువులని స్వయంగా చూసింది. ఆ దేవతలు తెల్లవారుజామున ముందుగానే అయ్యప్ప గుడికి వెళ్ళమని ఆదేశిస్తే తర్వాత ఆ దివ్య దర్శనం కనుమరుగైపోయింది. ఉమామ్మ మరుసటి రోజు ఉదయం వేకువజామునే లేచి, ప్రతిరోజు కన్నా ముందుగానే లేచి నదీ స్నానాన్ని ముగించుకొని కొబ్బరి చీపురు తీసుకుని అయ్యప్ప గుడికి బయలుదేరి వెళ్ళి అక్కడ తన భాగ్యాన్ని తలుచుకొని ఆమెలో ఆమె మురిసిపోయింది. కానీ అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడి ఒక్కసారి భ్రాంతికి లోనైంది, భయపడుతున్నది. ఎందుకు? అక్కడ చూస్తే ఒక అందమైనటువంటి పిల్లవాడు పడుకుని ఉన్నాడు. ఆ పిల్లాడిని తీసుకుందామంటే నాగుపాము తన పడగని పట్టి ఆ పిల్లవాడి బుర్ర మీద ఊపుతున్నది పడగని. ఆ పసివాడిని తన జోలపాడి నిద్రపోనిస్తున్నట్లుగా పడగ ఎత్తి పట్టుకుని ఆడిస్తున్నది. ఉమామ్మకి ఆ పసివాడిని ఎత్తుకుని ముద్దాడాలని ఉన్నది. అక్కడ నాగుపామును చూసి భయం వలన అడుగు ముందుకు వెయ్యలేక భయంతో స్థాణువుగా నిలబడిపోయింది. అయినప్పటికీ కళ్ళతో అంతటి అందమైన పసివాడిని చూస్తూ అంతటి దివ్యమైనటువంటి శిశువుని చూడటం తన ఆనందాన్ని అనుభవించింది. అక్కడ ముసలివాడైనటువంటి చౌతునాయర్ ఆమె రాకకై ఓర్పుతో ఎదురుచూసి మెరుపులు ఉరుములతో కూడినటువంటి జడివాన ధారాపాతంగా కురుస్తూ ఉండడం వలన అతను కంగారు పడుతూ తన పిల్లలంతా మంచి నిద్రలో ఉండటం చూసి పాదరక్షలు లేని కాళ్ళతో వీలైనంత త్వరగా చేరుకోవాలని పడుతూ లెగిస్తూ దేవాలయం వైపు నడక సాగించాడు. అక్కడ తన భార్య సర్పరక్షితుడైనటువంటి పసివాడిని చూపిస్తే వెంటనే చౌతునాయర్ ఈశ్వరయ్యర్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ తాను చూసిన దృశ్యాన్ని గురించి వివరించి వారితో చెప్పాడు. వారిద్దరూ కలిసి దేవాలయాన్ని దగ్గరికి వెళ్ళి సర్పం చేత పట్టుగా పడగబట్టినటువంటి పసివాడిని చూశారు. అంతలో ఆ నాగుపాము పసివాడికి 3 సార్లు ప్రదక్షిణం చేసి తన కర్తవ్యం పూర్తయింది అన్నట్లుగా బయలుదేరి ఆ పిల్లవాడి దగ్గర నుంచి వెంటనే అనుమతి తీసుకుని వెళ్ళిపోయింది. ఈశ్వరయ్య గారు ఆ పసివాడి బాధ్యతను ఉమాయమ్మకు అప్పగించారు. ఆమె ఎంతో సంతోషంతో ఆ పనికి అంగీకరించి ఈ కారణంగా దివ్య శిశువు వారి చిన్న గుడిసెలో పెరిగాడు. 1 సంవత్సరం తర్వాత ఈశ్వరయ్యర్ స్నేహితుడు అనంతశాస్త్రి గారి సలహాపై పిల్లవాడికి రామ అని పేరు పెట్టమని నామకరణం చేశారు. ఆ పేరు ఆనందం తాలూకా సాక్షాత్కారాన్ని సూచిస్తుంది. ఈ పిల్లవాడు భవిష్యత్తులో సద్గురు నిత్యానందుడుగా దర్శనమిస్తారని ఆ కాలంలో ఎవరికీ తెలుసు. చౌతునాయర్ గారి తక్కిన పిల్లలతో పాటు ఈ పూరి గుడిసెలో ఈ చిన్నరాముడు ఉంటున్నాడు. చౌతునాయర్ దంపతులకి ఈ చిన్న పిల్లవాడు సాధారణమైన పిల్లవాడు కాదనే దృఢ విశ్వాసం వాళ్ళకు ఉన్నది. పైగా ఈ విషయమై వారికి పూర్తి అవగాహన కలిగేలా అప్పుడప్పుడు ఈ చిన్న బాలుడు ప్రకటించే మానవాతీత లీలలు ద్వాపరయుగ అవతారమైనటువంటి శ్రీకృష్ణుని తాలూకా బాల్యాన్ని తలపిస్తూ ఉండేది. ఉమామ్మ అంతటి గర్భదరిద్రమందు కూడా ఈ పసివాడిని ప్రశాంత హృదయంతో అతి జాగ్రత్తగా చాలా బాగా పోషించుకుంటూ చూసుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నది. ఒకానొక రోజున చౌతునాయర్ రోజంతా కట్టెలను కొట్టి ఇంటికి వచ్చి వెంటనే తీవ్రంగా జ్వరం వచ్చింది. తాను ఇంకా బ్రతకను అని అనిపించింది. ఆ విషయం తెలుసుకుని రాముని తన వద్దకు పిలిచి ప్రేమతో దగ్గరకు తీసుకుని అతను తన చేతులతో నిమురుతూ తన భార్యతో, ఈ చిన్న రాముడు బాలకృష్ణుడే, వీడిని బాగా చూసుకో అని ఆనంద బాష్పాలతో చెప్పాడు. అదే అతని చివరి మాటగా మిగిలిపోయింది. భర్తను కోల్పోయిన ఉమామ్మ దిక్కులేనిదయింది. బీదరికం వలన 6 మంది పిల్లలను పెంచి పోషించడానికి చాలా శ్రమపడవలసి వచ్చింది. అయినప్పటికీ రాము ముఖం చూసిన వెంటనే ఆ కష్టాన్నంతటినీ మరిచిపోవడమే కాకుండా ఆమె హృదయం సంతోష ఉత్సాహాలతో నిండిపోయి భవిష్యత్తుపై ఆశ మరి చెప్పలేనటువంటి అనుభూతి కలుగుతూ ఉండేది. ఈశ్వరయ్యరికి కూడా రాముపై ఒక విధమైనటువంటి పూజ్యభావం ఉన్నది. అందువలన తమ పిల్లలతో పాటుగా ఆటలాడుకోవడానికి రాముని బలవంతం చేసి మరీ రమ్మనేవారు. రాము చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు విపరీతమైనటువంటి కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. అజీర్ణ బాధ వలన రాత్రిపూట ఏడ్చేవాడు. రాత్రంతా ఏడుపుతో బాధపడే పిల్లవాడిని చూస్తున్న ఉమామ్మకి ఏమీ చేయడానికి తోచేది కాదు. కుండుపై కారం పూసినట్లు దగ్గరలో ఉన్న ఒక పెద్ద జమీందారు మరుసటి రోజు ఉదయాన్నే ఉమామ్మ వద్దకు వచ్చి, రాత్రంతా నిద్ర లేకుండా చేశాడు నీ బిడ్డడు, నీ కొడుకు అని నోటికి వచ్చినట్లు మాట్లాడాడు, దుర్భాషలాడాడు. నిస్సహాయుడైన ఆమె ఏమీ చేయడానికి చేతకాక కన్నీరు మున్నీరుగా విలపించింది. కఠినాత్ముడైనటువంటి ఆ జమీందారు ఈ పసివాడిని పక్కన ఉన్న నదిలో పారేయమని అన్నాడు. తల్లి ఉమామ్మ ఏమి చేయగలదు? అతని కోపాన్ని ఉపశమింపచేయడానికి విఫలయత్నం చేసి రామ రామ అని కళ్ళు మూసుకుని ప్రార్థించింది. అంతకు మించి ఇంకేమీ చేయలేదు.
తరువాత పసివాడైన రాముని భుజాన వేసుకుని తన గుండెలకు గట్టిగా హత్తుకుని దగ్గరలో ఉన్న 3 గదులైన శివ, విష్ణు, అయ్యప్ప దేవాలయంలో ప్రదక్షిణ చేసి ఆయా దేవుళ్ళకి మనస్ఫూర్తిగా ప్రార్థించింది. ఆమె పవిత్ర హృదయంతో చేసిన ప్రార్థన భగవంతుడు విన్నాడు. ఈ విధంగా చేస్తూ ఉండగా ఒకరోజు ఆమె పసివాడిని ఎత్తుకుని తిరిగి వస్తూ ఉండగా ఒక అపరిచితుడిని చూసింది. తెల్లవారుజామున కావడం వలన అతనెవరో స్పష్టంగా గుర్తించలేకపోయింది. ఆ వ్యక్తి ఉమామ్మను నిలబడమని చెప్పి అతను ఎవరో కళ్ళు తీసే వ్యక్తిలా ఉన్నాడు. అతని చేతిలో ఒక చిన్న కత్తె మరియు కళ్ళు తీసే వెదురుకుండా నడుముకు తగిలించి ఉంది. ఇవి కాకుండా అతని కుడి చేతిలో ఒక కాకిని పట్టుకుని ఉన్నాడు. అతను ఆమెతో ఏమీ కంగారు పడకు, పిల్లవాడి అనారోగ్యం తగ్గి త్వరలోనే నయం అవుతుంది. ఈ కాకిని ఇంటికి తీసుకుని వెళ్ళు. దీని రక్తాన్ని ఒక పాత్రలో వేసి పిల్లవాడికి దేహానికి పట్టించు. ఈ కాకి మాంసాన్ని నేతిలో వేయించి రోజు ఉదయాన్నే ఒక చెంచాడు తినిపించు అని చెప్పాడు. ఆ విధంగా చెప్పిన విచిత్ర వ్యక్తి మాయమైపోయాడు. ఇంతటి ఆశ్చర్యకరమైనటువంటి ఔషధాన్ని వ్యాధి నివారణోపాయంగా ఎంచి ఇచ్చింది. ఈ భవరోగాన్ని హరించే మృత్యుంజయుడైనటువంటి పరమశివుడు కాక మరెవరై ఉండవచ్చు. ఉమామ్మ అతను చెప్పిన విధంగా దృఢ విశ్వాసంతో నడుచుకున్నది. చిన్నరాముడు ప్రతిరోజు ఒక చెంచాతో లేహ్యం తినే సమయంలో, అమ్మా నాకు మాత్రమే ఎందుకు తినిపిస్తున్నావు, నా అన్నదమ్ములకి అక్కచెల్లెళ్ళకి ఎందుకు తినిపించడం లేదు, నేనొక్కడనే తినడం సరికాదు, వారికి ఇవ్వకుండా నేను మాత్రం ఎందుకు తినాలి, నేను తినను అని ముందుకేసేవాడు. అంత చిన్న వయసులో కూడా ఇతరుల పట్ల కరుణను కురిపించి అంతటి ప్రేమ వాత్సల్యం శ్రీరాముడిది. అప్పటికీ అతని తల్లి కూడా, ఇది నీకు వ్యాధిని తగ్గించే మందు, ఇది పంచుకుని తినే ఆహారం కాదురా నాయన అని శాంతన పరిచేది. ఈ మందు ప్రభావం వల్ల అతని వ్యాధి త్వరగానే నయమై ఆరోగ్యవంతుడై బలంగా తయారయ్యాడు రాముడు. కానీ దేహం తాలూకా రంగు మారి మేఘశ్యాముడయ్యాడు. తేజోవంతమైనటువంటి నల్లటి వర్ణము అయిన సమాధి పర్యంతం అత్యంత ఆకర్షణీయంగా ఉండి భక్తజనులకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉండేది. రాము తన బాల్యమునందే చాలా చురుకైన మరియు ఆరోగ్యవంతుడిగా ఉండి అందరి చేత ప్రేమించబడేవాడు. ప్రతి వాళ్ళు అతనితో గడపటానికి ఇష్టపడేవారు. ఇతనికి 6 సంవత్సరాల వయసులో పెంపుడు తల్లి అయినటువంటి ఉమామ్మను కూడా కోల్పోయాడు. బాలుని పుణ్యస్పర్శ వలన ఆమె మోక్షధామాన్ని త్వరగానే చేరుకుంది. ఈ సంఘటన తర్వాత రాముని పెంచి పోషించే బాధ్యతను ఈశ్వరయ్య గారు భుజాన వేసుకున్నారు. మంచి నిష్ఠ ఆచారం కలిగినటువంటి సద్బ్రాహ్మణులైనటువంటి ఈశ్వరయ్యర్ ఈ చిన్నరాముని చాలా చాలా ప్రేమతో చూసుకున్నారు. ఈ పిల్లవాడు వారి స్వంత పిల్లవాడిలా మారిపోయాడు. ప్రతిరోజు ఈ బాలునిలో ఏదో ఒక కొత్తదనాన్ని చూడుస్తూ ఉండేవారు. అతని యందున ధార్మిక విచారాలు వీరు చూసిన వారంతా ఆశ్చర్యంతో పిల్లవాడిని గమనించారు. ఇతని యందు మానవతా ధర్మాన్ని చూసి పోల్చుకుని తక్కిన వాళ్ళంతమంది ఆశ్చర్యానికి లోనయ్యేవారు. రామును చూసి తెలుసుకుని నేర్చుకుని చిన్నరాముని అనుసరించడం ప్రారంభించారు. బాలుడైన రాము సూర్యోదయం కన్నా ముందుగా లేచి కొత్త మంగళంలో దేవాలయం కులంలో స్నానం చేసి విభూతి పెట్టుకుని ప్రశాంత చిత్తముతో ఉదయించే సూర్యుడిని పూజించేవాడు. ఈశ్వరయ్యర్ గారు చిన్నరాముని పట్ల విశేషమైన అలవాట్ల గుణగణాలను చూసి చాలా సంతోషపడుతూ రాముని సత్యసంధత, శారీరక మరియు మానసిక శుభ్రత, సునిశ్చితమైన పరిశీలనా శక్తి, అసాధారణమైన ఓర్పు, భయమెరగని ధైర్యం వంటి గుణగణాలను చూసి ఇష్టపడేవారు. ఈ పిల్లవాడిపైన ప్రేమ మరియు పూజ్యభావం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఈశ్వరయ్య గారు తమ ఖాళీ సమయాల్లో ధార్మిక గ్రంథాలు, శాస్త్ర పురాణాలు పఠిస్తూ ఈయన చదివే సమయంలో చిన్నబాలుడైన రామును పరవశించి వినటంలో లీనమవుతూ ఉండేవాడు. ఒక్కొక్కసారి వింటూ ముసిముసి నవ్వులు ప్రదర్శిస్తూ ఉండేవాడు. అతని నవ్వును చూసి అయ్యర్ ఎందుకు నవ్వుతున్నావని ప్రశ్నిస్తే నా పూర్వపు అవతార లీలలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నవ్వు వస్తోంది అనేవాడు రాము. ఆచారవంతులు నిష్ణాతులైన బ్రాహ్మణులయ్యి ఉండి కూడా అయ్యర్ గారు రాముణ్ణి విడిచిపెట్టి ఉండడానికి ఇష్టపడేవారు కాదు. ఆయన చేసే ప్రతి పనిలోని రాముడు ఉండి తీరవలసిందే. రాము ఉంటే జయం. రాము సాంగత్యమునందుండే దివ్య సత్సంగం తాలూకా రుచిని అయ్యర్ గారు తెలుసుకున్నారు. చిన్నపిల్లలు మిఠాయిలంటే ఎంత ఇష్టపడతారో అయ్యర్ గారికి రాముని తాలూకా సాహచర్యం అంత ఎక్కువ. ఒక్క క్షణం రాముడు కనబడిన ఎడల, రాముడు కనబడకపోతే ప్రాణం పోయినట్లు నీటిలో మునిగిపోయేవాడు. శ్వాస కొరకు పరితపించే విధంగా ఉండేవారు. రాముడే కదా ప్రాణమిత్రుడు. కొన్ని సందర్భాలలో రాము అయ్యర్ గారి వృత్తి వకీలుగా సహాయం చేస్తూ ఉండేవాడు. న్యాయాలయం ముందు వచ్చే జటిలమైనటువంటి సమస్యలకు జవాబులు చెప్పేవాడు లేదా పరిష్కారాన్ని లభించేటట్లు చేసేవాడు. ఆయన వద్దకు వచ్చే కొన్ని కేసుల వాద్యాల మంచి చెడ్డలు అయ్యర్ గారు తమ వద్దకు వచ్చే వాద్యదారుల గెలుపుకు అవసరమైన న్యాయపూర్వక చర్చల్లో పాల్గొని అందులో ఉన్న నిజానిజాలు నిగ్గు తేల్చేవాడు. తాను ముందుగా చెప్పినదే న్యాయాలయపు అంతిమ తీర్పుగా వచ్చేది.
దీనివలన ఈశ్వరయ్యర్ గారి కీర్తి నలుదిశలా వ్యాపించేది. రాము దగ్గర ఉన్నట్లయితే ఈశ్వరయ్యర్ గారికి సర్వదా విజయమే అన్నట్లుండేది. శ్రీకృష్ణుడు సారథిగా అర్జునుడు విజయాన్ని సాధించినట్లు రాము గురువుగా ఉన్నట్లయితే లక్ష్య సాధన నిశ్చయం. అక్కడ ఉన్న ప్రజలు ఆ బాలుని తాలూకా దూరదృష్టి, మానవాతీత శక్తులు ఒక్కొక్క దాన్ని చూడటం వల్ల వాళ్ళంతమంది కూడా ఒక్కొక్కరిగా పిల్లవాడి గురించి చర్చించుకుంటూ ఉండేవారు. ఒక రోజున సుప్రసిద్ధ జ్యోతిష్కుడు ఒక ఆయన ఈశ్వరయ్యర్ గారింటికి వచ్చి ఈయన చిన్నరాముడిని చూడటం తటస్థించింది. ఆయన జ్యోతిష్య విద్య వల్ల ఈ పిల్లవాడి ప్రభావాన్ని తెలుసుకుని ఈ బాలుడు అతనికి నమస్కారం చేస్తే ఇతడు సాక్షాత్తు పరమశివుని అవతారం. ఈశ్వరయ్య గారు ఎన్నో జన్మల పుణ్య సంచయనం వలన ఇంతటి అపురూపమైనటువంటి ప్రసాదం పొందడం దేవతలకు కూడా అసాధ్యమే. మీరు నిజంగా ధన్యాతిధన్యులు అని అన్నాడట ఆ జ్యోతిష్కుడు. జ్యోతిష్య పండితులైనటువంటి ఆ నంబూద్రి గారు ఈ బాలుడు జగత్తునే ఉద్ధరించే సద్గురువుగా భూలోకంలో యోగులకు రాజాదిరాజుగా సిద్ధుల చేత పూజించబడతాడు అని భవిష్యత్తు గురించి చెప్పాడు. ఈ సంఘటన తర్వాత ఈశ్వరయ్యర్ గారి సంబంధం భక్తి పూజ్యభావాలుగా మారిపోయాయి. వారి సంబంధం భక్తుడు భగవంతుడనే మధురమైన సంబంధంగా మారిపోయింది. రాముకు 7 సంవత్సరాలు నిండుతూ ఉండగా అయ్యరగారు అతనిని బడికి పంపించాలని అనుకుంటే పిల్లవాడు నేను బడికి వెళ్ళను అని అన్నాడు. నాకు చదువు రాదు అనుకోకండి, అన్ని విద్యలకి మూలస్థానమే నేను. విద్యలన్నీ నా నుండే పుట్టే. మీకేమి ఏ విషయం గురించి తెలుసుకోవాల్సిందో ప్రశ్నించండి, నేను సమాధానం చెప్తానన్నాడు. ఆ 7 సంవత్సరాల్లో ఉన్నటువంటి రాము అనబడైనటువంటి మన నిత్యానంద స్వాములు వారు, సద్గురువు అయినటువంటి నిత్యానంద స్వామి వారు చెప్పినటువంటి విషయం. అవధూత గీత కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నది. నా గురోర్నోపదేశచ్చ నచోపాధిర్నమే క్రియా విదేహం గగనం విద్ది విశుద్ధోహం స్వభావతః. చూడండి, అవధూత గీతలో 1వ శ్లోకం. నా గురోర్నోపదేశచ్చ నచోపాధిర్నమే క్రియా విదేహం గగనం విద్ది విశుద్ధోహం స్వభావతః. విదేహం గగనం విద్ది విశుద్ధోహం స్వభావతః. నాకు గురువు లేదు, ఉపదేశం లేదు, ఉపాధి లేదు, క్రియ లేదు, ఆకాశం లేదు, ఆకాశంలాగే నిరాకారిని తెలుసుకో స్వభావం చేత నేను పరిశుద్ధుడని. జ్ఞానం నతర్కో న సమాధియోగో నా దేశకాలో నా గురూపదేశ స్వభావ సంమిత్తిరహంచ తత్వ మాకాశకల్పం సహజం ధ్రువంచ. జ్ఞానం తర్కం కాదు, సమాధి యోగం కాదు, గురూపదేశం కాదు, అది దేశకాల వర్తమాన పరిస్థితుల్లో సంభవించే ఒక ఘటన కాదు అని జ్ఞానం తాలూకా సహజమైన స్థితి నాది. సహజంగా ఉండే ఆకాశం వంటి తత్వం, శ్రేష్టమైనటువంటి మానవులకు సహజమైనటువంటి గుణం దయయే ధర్మానికి మూలం. భగవంతుడు దయామయుడు, కరుణాసముద్రుడైనటువంటి రాముడు దయానిధిగా ఉన్నాడు. ఆయన నిత్య సహాయకుడు. ఎవరూ అతనికి అపరిచితులు కారు. ఎంతో కాలంగా అతనితో పరిచయం ఉన్నట్లే అందరితోనే చాలా చనువుగా ఉంటాడు. వారికి అన్ని విధాలుగాను సహకరిస్తాడు. సహకరించేవాడు, ఆపద్బాంధవుడు, బలహీనులకు శక్తి ఇచ్చేలాగా ఉపయోగపడేవాడు. వారిలో ఎవరైనా వృద్ధులు భారాన్ని మోస్తూ నడుచుకుని వెళ్తుంటే వారి సామాను లేదా బరువుని తాను తీసుకుని వారి బాటుగా వెళ్ళి వారి క్షమం గమ్యం చేర్చేవాడు. బలహీనుల సేవయే జనార్దన సేవ అవుతుంది. దైవభక్తులకు సహాయం చేయడమే జీవిత లక్ష్యం లేదా పురుషార్థం. సద్గురు నిత్యానందుల వారి తత్వం దీనినే చెబుతోంది. విగ్రహాలను అలంకరించి పూజ చేయడం కంటే ఇంద్రియాలను నిగ్రహించి ఆనందాన్ని పొందడమే నిజమైనటువంటి నిత్యానందుల వారి పూజ. ఈశ్వరయ్యర్ గారి ఇంటిలో దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం దగ్గర బాలుడైనటువంటి రాముడు తన తోటి పిల్లలతో ఆటలాడుకుంటూ ఉండేవాడు. ఆ సమయంలో దగ్గరలో ఉన్నటువంటి ఊరి జనం దేవుడి దర్శనం కోసం రావడం, చాలా అలంకారం చేసుకోవడం, బంగారం నగలు అలంకారం చేసుకుంటూ వచ్చేవారు. ఆలయ ప్రదేశం చేసే ముందు కొంతమంది చేతులు కాళ్ళు కడుక్కుంటూ మరికొంతమంది స్నానం చేసి పరిశుభ్రంగా వెళ్ళడం సామాన్యంగా జరిగేది. ఈ సమయంలో స్త్రీలు, పిల్లలు తన చెవులవి, ముక్కులవి బంగారు ఆభరణాలు పోగొట్టుకోవడం పరిపాటి. కష్టపడి బంగారు నాగాలు చేయించుకుని దేవుడి దర్శనానికి వచ్చి ఈ విధంగా నగలు పోగొట్టుకోవడం వల్ల ఎందుకు గుడికి వచ్చామా అని దుఃఖిస్తూ ఉండేవారు. వీరి దుఃఖాన్ని చూసి రాముడు చెరువులోకి దిగి చివరి వరకు వెళ్ళి వారి ఆభరణాలను వెతికి తీసుకుని వచ్చి ఇచ్చేవాడు. ఇది ఎంత చిన్న ఆభరణమైనప్పటికీ కూడా, చెరువు ఎంత లోతైనప్పటికీ కూడా అందులోకి దిగి ఈత కొట్టి వెతికి తీసుకొచ్చి ఇచ్చేవాడు. వాళ్ళెంతో సంతోషపడేవారు. వారి సంతోషాన్ని చూసి రాము నిత్యానందం అనుభవిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో ఈ పిల్లవాడు పోగొట్టుకుని తమ అంతర్గృహలో దాగి ఉన్నటువంటి ఆనందాన్ని, మనస్సులో ఉన్న చెత్తని లేదా మాయా అనే పొరని తొలగించి నిజానందాన్ని పొందే మార్గాన్ని చూపించే సద్గురువు నిత్యానంద భగవాన్గా ఆవిర్భవిస్తారని ఎవరు ఊహించగలరు? ఆ రాముడి అవతార పురుషుడిని ఎవరు కలగన్నారు? ఈ పనులంటికి వారి
సంతోషమనే దాన్ని తప్ప మరో ప్రతిఫలం ఆశించేవాడు కాదు. ఎవరైనా బలవంతంగా ఏదైనా ప్రతిఫలం ఇచ్చినప్పటికీ ఆ సొమ్ముతో గడ్డిని కొని ఆవులకు వేసేవాడు. గోవులంటే అమితమైనటువంటి ప్రేమ. గోపాలుని వల్ల ఆవులను దగ్గరలో గల అడవికి తీసుకొని వెళ్ళి మేయించి తీసుకొని వచ్చేవాడు. పచ్చటి గుట్టలపైన ఆవులు మేత మేస్తుంటే పిల్లవాడు రాము ప్రశాంతంగా భావాతీత ధ్యానంలో మునిగి ఉండడం ఎంతోమంది చూశారు. అతను భావాతీత స్థితిలో అలౌకికంగా ధ్యానంలో మునిగి ఉన్నప్పుడు అతన్ని మేలుకొల్పడానికి చేసిన ప్రయత్నాలు ఎన్నోసార్లు వ్యర్థమయ్యాయి. కొన్ని గంటల పాటు పంచభూత తత్వంతో గల సంబంధాన్ని అతీతమైనటువంటి ఆత్మానుసంధానం అందు నిరాలంబనమై ఉండేవాడు. అంతటి తేజోమయమైనటువంటి స్థితిలో ఉన్న ఈ పిల్లవాడిని చూసి కొంతమంది జాలితో చల్లటి కొబ్బరి బోండాల నీటిని అతని నోట్లో పోసేవారు. కుల్యాండియా నివాసి అయినటువంటి శ్రీ కుమారన్ అనే అతను కూడా స్వయంగా ఈ పనిని చేసినట్లు గ్రంథకర్త అయినటువంటి గ్రంథ మూల రచయితతో చెప్పారట. పరమానందంలో మునిగి తేలినటువంటి దివ్యమైనటువంటి మనస్సు యొక్క సత్య శివ సుందర రూపం ఎవరు తానుగా తెలుసుకోలేరు. ఈశ్వరయ్య గారి సంపదను చూసి కన్ను కుట్టిన కొందరు విషసర్పముల చీకట్లో రహస్యంగా వాళ్ళింట్లో విడిచిపెట్టారు. ఎవరూ చూడని నీచకృత్యాన్ని పిల్లవాడైనటువంటి రాము చూశాడు. ప్రతి అణువణువున చూడగలిగినటువంటి నిత్యదర్శి అయిన నిత్యానందుని కళ్ళు కప్పి ఏ పని చేయడానికి సాధ్యము? పురుష సూక్తం ఈ విధంగా చెప్తున్నది. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాకై సహస్రపాత్. పరమపురుషుడైనటువంటి పురుషోత్తముడికి వేల కొద్ది శిరస్సులు, వేల కొలది కళ్ళు, వేల కొలది పాదాలు మరియు ఈ భూమి అంతటా కూడా నిండి ఆకాశం వరకు వ్యాపించి ఉంటాడని వివరిస్తోంది. ఇటువంటి సర్వవ్యాపి శ్రీ నిత్యానంద అయిన బాలుడైన పూతన సంహారంలో శ్రీకృష్ణుడు శిశువు కాదా? వీరికి సాధ్యాసాధ్యాలు ఏముంటాయి? భగవద్గీతలో ద్యూతం చలయతామస్మి, మోసం చేయడంలో ఉన్న భావం, మోసం వెనక ఉన్నటువంటి తెలివితేటలు కూడా భగవంతుడే అని చెబుతుంది. మోసం చేసేవారిని మోసం చేసే మునగాడు దేవుడు. అతన్ని మోసం చేయడం ఎవరికీ సాధ్యం కాదు. మోసం చేయవాడు ఈ రోజు కాకపోయినా రేపు వాడి మోసానికి బలికాక తప్పదు. ఆ పాములు వారు వెళ్ళిపోయిన తర్వాత రాము ఇంటిలో రహస్యంగా దాంకుని నక్కిన పాములన్నింటినీ పట్టుకుని ఒక వెదురు బుట్టలో వేసుకుని మూత వేసి పెట్టి దగ్గరలో ఉన్నట్టు అడవిలోకి వెళ్ళి వాటిని అన్నింటినీ అక్కడ విడిచిపెట్టేసి వచ్చేవాడు. మరుసటి రోజు ఆ పాములు వారి గుంపు పాములను ఆడించేవారు అయ్యర్ గారింటికి వచ్చి వారింటిలో నిజంగా అత్యంత ప్రమాదకరమైనటువంటి విషనాగులు ప్రవేశించాయని అన్నారు. ఆ మాట విని అయ్యర్ గారు భయపడి వారితో మీరు వాటిని ఎలాగైనా పట్టుకుని దూరంగా వాటిని విడిచిపెట్టవలసిందన్నారు. వెంటనే పాములు వాళ్ళు వివిధ రకాలైన వాద్యాలను ఊదుతూ వారింట ప్రవేశించి వెదకడం ప్రారంభించారు. ఎంతసేపు నాగస్వరం ఊదినా ఒక్క పామైనా తల ఆడిస్తూ బయటికి రాలేదు. పాములేవి దొరకలేదనే ఉక్రోషం పెరిగిపోయింది. చాలా కంగారు పడుతూ తమ ప్రయత్నాన్ని మరింత ముమ్మరం చేశారు. కానీ పాములు మాత్రం రాలేదు. చిన్నరాము మాత్రం నాట్యం చేస్తూ నాట్యశివుడు నటరాజులా వారి ముందు నిల్చున్నాడు. దీనిని చూసిన పాములు వారి గుంపు విషయం అర్థం చేసుకుని సిగ్గుతో పారిపోయారు. దీన్నంతటినీ గమనించిన అయ్యర్ గారు రాము ధైర్య సాహసాలకి మెచ్చుకుని సంతోషించి పొగిడారు. ఇది నిత్యానందుల వారి చరిత్రలలో పరమశివుడనే ప్రథమాధ్యాయం సమాప్తం. ఇందులో వివరించబడిన విషయాలు స్వామివారి సూక్ష్మ పరిచయం, అదే కాకుండా వారి స్వభావం, స్వామివారి స్వభావ వర్ణన, వారి అవతార ప్రకటనము, చౌతునాయరు ఉమామ్మ పరిచయము, వివాహము, వారి పేదరికము, శ్రీ ఈశ్వరయ్యర్ గారి పరిచయంతో వారి పేదరికానికి స్వస్తి పలకడం, ఉమామ్మకి శివ విష్ణువుల దర్శనం, వారి ద్వారా అవతార పురుషుడు అయోనిజుడిగా ఆవిర్భవించడం, ఇటువంటి విషయాలన్నింటినీ మనం వివరంగా ఇవాళ ప్రథమాధ్యాయంలో మొదటి అధ్యాయంలో మనం చక్కగా నిత్యానందుల వారి తాలూకా విషయాల లీలలన్నింటినీ కూడా మొదటి రోజు మనము స్మరణం చేసుకున్నాం. ఈ స్మరణం చేసుకున్న దాన్ని స్ఫురణకి తెచ్చుకుని శ్రవణం చేసుకోవాలి. అయ్యా సమాప్తం.